Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారంలోకి రావాలంటే జగన్ చేయాల్సింది ఇదే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. ఆయనకు జిల్లాల పర్యటనలో వచ్చిన స్పందన చూసి మరోసారి అధికారం తనదేనని భావిస్తున్నారు. ఈసారి సర్వేలను నమ్ముకున్నట్లు కనిపించడం లేదు. సర్వేలు, ఐపాక్ వంటి సంస్థల వంటి వాటిని నమ్ముకుని నట్టేట మునిగామని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే సొంతంగా తానే నియోజకవర్గాల నేతలను ఎంపిక చేసే విషయంపై దృష్టి పెట్టారు. అయితే జగన్పై కోటరీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికీ పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ఓటమి తరువాత కూడా కోటరీ నుంచి బయటపడలేకపోతున్నారని కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. కోటరీని వదిలి వాస్తవ విషయాలను తెలుసుకుని అందుకనుగుణంగా నియోజకవర్గాలకు నాయకత్వాలను ఎంపిక చేయాలని కోరుతున్నారు. ముందుగా కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కూడా అనేక మంది నేతలు కోరుతున్నారు. నేతలు చాలామంది ఓటమి తరువాత ఏడాది నుంచి నియోజకవర్గాలలో ఉండడం లేదు. కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకునే నేతలు ఓటమి తర్వాత కూడా తమకు అందుబాటులో ఉండడం లేదని కేడర్ అనేక నియోజకవర్గాలలో అసంతృప్తిగా ఉంది. అయితే కూటమి పార్టీలను వ్యతిరేకిస్తూ జగన్పై అభిమానంతోనే ఇంకా జెండా పట్టుకుని ఉన్నామని, స్థానిక నేతలను చూసి కాదని సోషల్ మీడియాలో వారు పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జగన్ కూడా నేతలను దగ్గరకు తీసుకుంటే కార్యకర్తలు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే స్థానిక నాయకత్వంపై కేడర్కు నమ్మకం లేకపోగా బాగా అసంతృప్తి ఉంది. కోటరీ మాత్రం గత ఎన్నికలలో పోటీ చేసిన వారినే ఇన్ఛార్జీలుగా నియమించాలని, వారికే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తే మళ్లీ మోసం వస్తుందన్న కామెంట్స్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ చేయాల్సింది కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వారిని సముదాయించడం, తిరిగి వారిని ఉత్తేజపరచడం. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఒకంత యాక్టివ్ అయింది. అయితే కేడర్ మరింతగా పార్టీ కోసం పనిచేయాలంటే జగన్ నేతలతో కాదు కేడర్తో మమేకం కావాలని అంటున్నారు. మరి జగన్ ఈ దిశగా ఆలోచన చేస్తారా లేదా అన్నది చూడాలి.